నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాకు దురాక్రమణకు 36 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రపంచ రాజకీయ పటాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఆక్రమణకు ఆగస్టు 2వ తేదీతో 36 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కువైట్తో పాటు గల్ఫ్ దేశాలలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. భద్రతా సవాలు నెలకొన్న తరుణంలో కువైట్ ప్రజలు ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. 1990 ఆగస్టు 2 తెల్లవారుజామున వేలాది మంది ఇరాక్ సైనికులు ఆయుధ సంపత్తితో కువైట్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ ఆక్రమణకు దిగారు. కువైట్ తమ చారిత్రాత్మక భాగమేనని చెప్పేసి అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఈ దాడికి పాల్పడగా అంతర్జాతీయ సమాజం దీనిని తీవ్రంగా ఖండించింది. దాడి ప్రారంభమైన తొలి రోజుల్లోనే కువైట్ సైనిక వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రభుత్వ కార్యాలయాలను ఇరాక్ సైన్యం తమ యొక్క ఆధీనంలోకి తీసుకుంది. ఆక్రమణకు కొన్ని నిమిషాల ముందు అప్పటి కువైట్ రాజు షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ జబా గారు, యువరాజు షేక్ సాద్ అబ్దుల్లా ఆల్ సలాం గారు సౌదీ అరేబియా పంపిన ప్రత్యేక విమానంలో రియాద్కు చేరుకొని అక్కడ నుంచి తాత్కాలిక పాలన కొనసాగించారు. ఈ క్రమంలో వేలాది మంది కువైటీ పౌరులు నిర్వసితులయ్యారు. అదే సమయంలో లక్షలాది మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా జోర్డాన్ మీదుగా ఇండియాకు సురక్షితంగా తరలించబడ్డారు. ఈ ఘటన తర్వాత ఐక్యరాజ్య సమితి ఇరాక్ పైన ఆంక్షలు విధించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించిన సద్దాం ప్రభుత్వం వినలేదు. దీంతో అమెరికా నాయకత్వంలో 30కి పైగా దేశాలతో కూడిన అంతర్జాతీయ కూటమి 1991 జనవరి 17న ఆపరేషన్ డెస్టార్ట్ స్మార్ట్ పేరుతో వైమానిక దాడులు ప్రారంభించింది. అనంతరం జరిగిన భూతల యుద్ధంలో ఓడిపోయిన ఇరాక్ సైన్యం 1991 ఫిబ్రవరి 26న కువైట్ నుంచి పూర్తిగా వెనక్కు తగ్గింది. అయితే వెనుదిరిగే క్రమంలో సద్దాం హుసేన్ ఆదేశాల మేరకు ఇరాక్ దళాలు కువైట్లోని వందలాది చమురు బావులకు నిప్పు పెట్టాయి. నెలల తరబడి ఎగసిపడిన మంటలు, పొగ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించాయి. ఈ యుద్ధం కువైట్ ఆర్థిక వ్యవస్థను, మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ కువైట్ రాజు షేక్ జాబర్ గారి దృఢ సంకల్పంతో కువైట్ ఫీనిక్స్ పక్షిలా తిరిగి పుంజుకుంది. ఆక్రమణ సమయంలో క్షీణించిన కువైట్ దినార్ విలువను ఆయన కేవలం 1 నెలలోనే పూర్వస్థితికి తీసుకుని వచ్చారు. అది నేటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.